ఇక కరీంనగర్ 3 టౌన్ పిఎస్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు ముగిశాయి. కాసేపట్లో కౌశిక్ని పోలీసులు రెండో అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. నిన్న కౌశిక్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి కరీంనగర్కు తరలించారు. మొదట కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి, ఆ తర్వాత కరీంనగర్ 3 టౌన్ పిఎస్కి తరలించారు. పోలీస్ స్టేషన్లోనే కౌశిక్కి నోటీసులు అందజేశారు. మరోవైపు కరీంనగర్లో అర్ధరాత్రి బీఆర్ఎస్ ట్రైన్లు ఆందోళన చేపట్టాయి. వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కరీంనగర్ 3 టౌన్ పిఎస్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు చేశారు. కాసేపట్లో ఇక కౌశిక్ని రెండో అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. నిన్న కౌశిక్ రెడ్డిని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు కరీంనగర్కు తరలించారు. మొదట కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత 3 టౌన్ పిఎస్కి తరలించారు. వైద్య పరీక్షలు చేశారు. పోలీస్ స్టేషన్లోనే కౌశిక్కి నోటీసులు అందజేశారు. రేపు కరీంనగర్లో అర్ధరాత్రి బీఆర్ఎస్ ట్రైన్లు ఆందోళన చేపట్టాయి. వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కౌశిక్పై మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. అయితే ఏ సెక్షన్ల కింద అనేది ఇంకా తెలియరాలేదు. అది మొన్న జిల్లాలో జరిగిన సర్వసభ సమావేశంలో గొడవ ఇవాళ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ దాకా దారి తీసింది. ఏ పార్టీకి చెందినవారు అని అంటూ కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే ఆ వాదాన్ని మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో సంజయ్ కౌశిక్ కొట్లాటని. సో దానికి సంబంధించి ఇక అక్కడే సమావేశంలోనే రభస జరిగింది. పూర్తిగా తోపులాట దాకా కూడా ఒక టైపు వచ్చింది. తర్వాత వెంటనే పక్కనున్న వారు శాంతింపజేశారు. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు తమ వర్షన్స్ చెప్పుకున్నారు. అయితే తనతో దురుసుగా ప్రవర్తించారంటూ, ఇది సరైన పద్ధతి కాదంటూ ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు 3 కేసులు నమోదయ్యాయి. కౌశిక్ని అరెస్ట్ చేశారు పోలీసులు. కరీంనగర్లో ఉన్నారు ప్రస్తుతం. రైట్, ఇక మా కరీంనగర్ ప్రతినిధి సంపత్ లైవ్లో రెడీగా ఉన్నారు వివరాలు అందించడానికి. సంపత్, ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఎక్కడున్నాడు అండ్ ఆ 3 కేసులు నమోదయ్యాయి అంటున్నారు. ఏ సెక్షన్ల కింద నమోదు చేశారో క్లారిటీ వచ్చిందా? సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ప్రస్తుతం కౌశిక్ రెడ్డి 3వ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మరికొద్ది సేపట్లో అంటే 7 గంటల 15 నిమిషాలకి కరీంనగర్ కోర్టుకు తరలించున్నారు. అంటే మొత్తం ఆయన పైన 3 కేసులు నమోదు చేశారు. కానీ నిన్న 1 గంటకు అరెస్ట్ చేసినట్టు కూడా బీఆర్ఎస్ లీగల్ టీమ్కు చూపించారు. అంతేకాకుండా 2 కేసులకు సంబంధించిన మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టయితే పోలీసులకు వెల్లడించారు. మరికొద్దిసేపట్లో అంటే 7:15కు జడ్జి టైం ఇచ్చింది. బెంచ్ పైకి జడ్జి వస్తుంది. ఆ సమయానికి ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని ఇక్కడ తీసుకురావాల్సి ఉంటుంది. ప్రస్తుతం నాతోని బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యుడు అడ్వకేట్ లక్ష్మణ్ గారు, వారితో ఒకసారి మాట్లాడతాం. అంటే నేను మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, పోలీసులు మీకు ఎలాంటి సమాధానం చెప్పారు, ఎన్ని సెక్షన్ల మీద కౌశిక్ రెడ్డి కేసు నమోదు చేశారు? క్లియర్గా అండి, కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి క్రైమ్ నెంబర్ 30, 31కు సంబంధించి 2 క్రైమ్స్లలో కౌశిక్ రెడ్డి గారిని మేము రిమాండ్ చేస్తున్నామని మాకు అరెస్ట్ ఇంటిమేషన్ మాత్రమే నేను ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ ది అరెస్ట్ ఇంటిమేషన్లో ఉన్న సెక్షన్స్ క్లియర్గా బిలో 5 ఇయర్స్ ఉన్న అఫెన్సెస్ ఇవి. బిలో 5 ఇయర్స్ అన్నాడు. అరుణేష్ కుమార్ జడ్జిమెంట్స్ను ఫాలో కావట్లేదు. అరుణేష్ కుమార్ జడ్జిమెంట్స్ ప్రకారం 41A CRPC అనేది నోటీస్ ఇవ్వాలి. అదేవిధంగా 35 క్లాస్ 3 కొత్త BNSS యాక్ట్ ప్రకారం 35 క్లాస్ 3 నోటీస్ ఇవ్వాలి. ఒకవేళ దానికి 2 వీక్స్ టైం ఇవ్వాలి. రీసెంట్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఎలాంటి నోటీసులు లేకుండానే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారా? లీగల్గా ముందుకు పోలేదా పోలీసులు? అంటే ఇది 48 క్లాస్ 1 BNSS కింద అరెస్ట్ ఇంటిమేషన్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి గారు కూడా అరెస్ట్ ఇంటిమేషన్ మాత్రమే ఇచ్చారు. కానీ ఉన్న సెక్షన్స్ ప్రకారం బిలో 5 ఇయర్స్ లోపు ఉన్న అఫెన్సెస్ కాబట్టి, ఇంప్రిజన్మెంట్ పడే అఫెన్సెస్ కాబట్టి అందులో 41A CRPC క్లియర్గా నోటీస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దానికి ఒక 2 వీక్స్ టైం ఇవ్వాలి. ఇవన్నీ బెయిలబుల్ సెక్షన్స్, అంటే స్టేషన్లో కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకోసం ఇక్కడ తీసుకొస్తున్నారు పోలీసు? క్లియర్గా ఇప్పుడు మనం ఒకటి చెప్తున్నాం. అస్ఫాఫ్ అలాం వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు కూడా 9/8/2023 రోజు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. క్లియర్గా 41A CRPCకి సంబంధించిన ప్రొవిజన్స్ ఏవైతున్నాయో కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ అధికారి కావచ్చు, జ్యుడిషియల్ ఆఫీసర్స్ కావచ్చు ఫాలో కావాల్సిందే. ఒకవేళ ఆ 41 ఇచ్చిన తర్వాత కన్సర్న్ అక్యూజ్డ్ ఫాలో కాకపోతే మాత్రం రిమాండ్ చేయవచ్చు అని ఉన్నది. ఇక్కడ ఈ కేసు విషయంలో ఖచ్చితంగా కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఎలాంటి సెక్షన్ మేము రిమాండ్ అంటే బేసిక్గా వాళ్ళు ఇచ్చిన సెక్షన్స్ ప్రకారం అయితే బిలో 5 ఇయర్స్ ఉన్న అఫెన్సెస్ కాబట్టి రిమాండ్ మేము రిజెక్ట్ చేయమని అడిగే అవకాశం ఉంది. జడ్జి గారి దగ్గర ఇప్పుడు అది ప్రస్తావిస్తాం. సో మొత్తానికి అడ్వకేట్ అయితే చెప్తున్నారు ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్. పోలీస్ స్టేషన్లో కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కావాలని పోలీసు కొంత లీగల్ ప్రాసెస్ చేయలేదని చెప్పేసి కూడా అడ్వకేట్లు ఆరోపిస్తున్నారు. రైట్ సంపత్.